ఇక రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ కోసం ప్రధానమంత్రి మోదీ టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక వీళ్లంతా ఒక కూటమిగా చేరారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్ మోడీకి అనుకూలంగా ఉండేవాడు. ఇక అప్పుడు తన ఎంపీ సీట్లతో మోడీకి మద్దతిచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా మోడీ జగన్ నుంచి దూరమైపోయాడా అంటూ పలు రకాల కమెంట్లయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మోడీ ప్రధానిగా ఉన్న గత సమయంలో జగన్ మోడీకి సపోర్ట్ చేశాడు. ఇక దానివల్లే తన మీద ఉన్న కేసుల విషయంలో తనను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మోడీ అండతో బయటకు వస్తున్నాడు అనే ఒక టాక్ అయితే ఉంది. మరి ఇప్పుడు మోడీ ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీని చేర్చుకున్నాడు. కాబట్టి ఇక జగన్ కి అండగా ఎవరు ఉండలేరా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని దాదాపు 50 రోజుల పాటు జైల్లో పెట్టిన జగన్ మీద దాదాపు 50 కేసుల వరకు ఉన్నాయి. మరి ఈ కేసుల విషయంలో జగన్ ను చంద్రబాబు నాయుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి జగన్ ను జైలుకు పంపించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో మోడీ జగన్ కి సపోర్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ కూటమిని కలిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సిచ్యువేషన్ వస్తుందని ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ జగన్ ను ఒంటరివాణ్ణి చేస్తేనే తాను చేసిన అన్యాయాలకు అక్రమాలకు తగిన శిక్ష పడుతుంది అని అలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే జగన్ మీద వేటు పడడం తప్పేట్టుగా లేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్ జైలుకు వెళ్లాల్సిందే అంటూ కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక మొత్తానికైతే జగన్ జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా కీలక విషయాలు బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వీటన్నిటి విషయంలో జగన్ మీద భారీ దెబ్బపడే అవకాశాలైతే ఉన్నాయి.